కాంగ్రెస్ వచ్చినాక ఎట్లుంది మహిళలే మొత్తం మహిళలది ఏముంది నాన్న రైతు బంధు పడతలేదు వ్యాపారం నడుస్తలేదు ప్రతి ఒక్క దానికి కొనబోతే కొరిమి అవుతుంది మాకు ఇలా అమ్ముకుంటేనే పైసలు లేకుంటే ఎండిపోయిన అనుకో పైసలు రావు ఇక ఎట్లుంది కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా ఉన్నా ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినాక కేసీఆర్ ఉన్నప్పుడే మంచిగా ఉండే రేవంత్ రెడ్డి వచ్చినాక ఏం లాభం లేదు కాంగ్రెస్ వస్తే మేము బాగుపడతాం అనుకున్నాం కానీ ఏం లాభం లేదు అంతేనా పింఛన్లు ఏమన్నా వస్తున్నాయా 4000 అట్లా వస్తలేవు అయ్యే పాత 2000 వస్తున్నాయి రైతు బంధుకి అయితే మస్తు ఇబ్బంది పెడుతుండు రైతు బంధుకి రుణమాఫీ చేస్తానని ఐటీ కూడా మస్తు ఇబ్బంది పెడుతుండు ఎట్లుంది మొత్తానికి రైతుల పరిస్థితి ఊళ్ళల్లో మస్తు ఆగం ఉంది నాన్న ఎందుకు ఇట్లా ఆగం చేస్తుంది మరి వచ్చి సంవత్సరంన్నర అయితే దగ్గరికి వస్తాను సంవత్సరంన్నర ఇక 16-15 నెలలు అవుతుంది ఎట్లా మరి ఇట్లా అయితే ఎట్లా ఇప్పుడు ఆయన ఇక కాంగ్రెస్ పోయింది వచ్చింది మొత్తం ఆగం చేస్తుంది రేవంత్ రెడ్డి అది కేసీఆర్ ఉన్నప్పుడు 10 తింటాడో 10 తిరగొచ్చినా కానీ టైంకి వచ్చిన ఏదే కానీ ఏదని టైంకి బస్ మంచిగా లేదా మీకు ఈ ఫ్రీ బస్ అలా ఫ్రీ బస్ పెట్టి అసలు అన్ని ఆగం చేస్తుంది పెద్ద పెద్ద క్రీములే ఆగం చేస్తాడు ఫ్రీ బస్ ఇదివరకు దాకా బతకలేదా బిడ్డ అట్లా ఉంది ఆయన తుల బంగారం లేదు కళ్యాణ లక్ష్యం కూడా లేదు కళ్యాణ లక్ష్యం కూడా లేదా కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లుండే కళ్యాణ లక్ష్యం వచ్చింది కనీసం ఈ బేరం అన్న జాగుతుందా ఏం బేరం జాగుతుంది మొత్తం అంగాళ్ళు ఏడబడతాడు రోడ్ల మీద అమ్ముడు చేసుడు సంవత్సరం మరి మీకు ఏం చేసిండు రేవంత్ రెడ్డి ఏముంది చెయ్య ఒక పిరి బస్సుకు చూసి మురుస్తురు ఫామ్లు అప్లై చేస్తాను పోతారా ఈ ఫామ్లు పెడతారు చేస్తున్నా కానీ ఏది రాలే కన్నా మా కొడుకు పెళ్లి అయింది రేషన్ కార్డు కూడా రాలే నాకు భూమి 2 ఎకరాలు 3 ఎకరాలు ఉందనుకో నేను అది కావులకి ఇస్తలేను దున్నుకొని బతుకుదామంటే అలా నీళ్ళు లేవు కరెంట్ సరిగా ఇయ్యాడు రైతు బంధు లేదు ఏం లేదు మరి దున్నుకున్న వాళ్ళకైనా కష్టపడి దున్నుకున్న వాళ్ళకైనా రైతు బంధు వేయాలగా ఏం లేదు రైతు బంధు లేదు కరెంట్ కూడా లేదు కరెంట్ అప్పుడు 24 గంటలు వచ్చి కేసీఆర్ అప్పుడు మంచిగా కొన్ని నీళ్ళు పోసినా 24 గంటలు ఇచ్చినప్పుడు మంచిగా పంట పండేది ఇప్పుడు ఏది బిడ్డ అప్పుడు 24 గంటలు వచ్చిన పంట పండేది కొన్ని నీళ్ళతో అయినా సవరించుకున్నాగా ఇప్పుడు ఏది 24 గంటలు వస్తుందంటారు ఏది కరెంట్ కూడా రావట్లేదు రైతులకు కావాల్సిందే కరెంటు నీళ్ళు ఖర్చుల మందం రైతు బంధు ఇవన్నీ రాకపోతే ఇబ్బంది ఎట్లా అనిపిస్తుంది మస్తు ఇబ్బందులు పడుతున్నారు కేసీఆర్ గుర్తొస్తాడా ఎందుకు గుర్తురాడు రైతు బంధు చచ్చిపోయిన వాళ్ళకి కూడా పైసలు ఇచ్చిండు కళ్యాణ లక్ష్యం ఇచ్చిండు ఏమనిపిస్తుంది కేసీఆర్ ఓడిపోయింది కదా ఏమనిపిస్తుంది ఇక అన్ని వాడిపోయినట్టు అనిపిస్తుంది ఏం లాభం లేదు రాజ్యం మీద మొత్తం ఆగం ఆయన ఉంటే బాగుండు అనిపిస్తుందా